మార్కెట్లో వెయిట్ లాస్ పేరుతో ఎక్కడ పడితే అక్కడ ఇంజెక్షన్లు లభిస్తున్నాయి. బరువు తగ్గించి సన్నగా అయ్యేలా చేస్తామంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు క్లినిక్లో. నేరుగా రోగులకే ఫోన్లు చేసి అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇలా ఇష్టారీతిన ట్రీట్మెంట్ తీసుకోవడంతో ప్రాణాల మీదకు తెస్తుందంటున్నారు వైద్యులు. పేషెంట్ కండిషన్ ఆధారంగా మాత్రమే వెయిట్ లాస్ ఇంజెక్షన్లు, మెడిసిన్స్ యూజ్ చేయాలని సూచిస్తున్నారు డాక్టర్స్. వెయిట్ లాస్ పేరుతో హైదరాబాద్లో క్లినిక్లు విచ్చలవిడిగా తెరుచుకుంటున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే ట్రీట్మెంట్ ఇచ్చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో డయాబెటిక్, వెయిట్ లాస్ క్లినిక్లు అనధికారికంగా నిర్వహిస్తున్నారు. వీటిలో ఎక్కువ శాతం వెయిట్ తగ్గేందుకు ట్రీట్మెంట్ ఇస్తామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. తమ క్లినిక్లకు వచ్చే రోగుల వివరాలను తెలుసుకుని నేరుగా ఫోన్లు చేస్తున్నారు. బరువు తగ్గేందుకు మా దగ్గర ప్యాకేజ్లున్నాయని ఆఫర్ చేస్తున్నారు. పెళ్లికి ముందు బరువు తగ్గించేందుకు స్పెషల్ ప్యాకేజ్లున్నాయని నమ్మబలుకుతున్నారు క్లినిక్ నిర్వాహకులు. ఒబేసిటీతో బాధపడేవారు కొందరు క్లినిక్ల మాయలో పడి మోసపోతున్నారు. డాక్టర్ గైడెన్స్ లేకపోవడం వల్ల డోసేజ్ విషయంలో ఎలా వాడుకోవాలో తెలియక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సరైన గైడెన్స్ లేకుండా ట్రీట్మెంట్ తీసుకోవడం, ఇష్టం వచ్చినట్టు ఇంజెక్షన్లు, మెడిసిన్స్ వేసుకోవడంతో బరువు తగ్గడం పక్కన పెడితే ఇతర రోగాల బారిన పడుతున్నారు. టైప్ 2 డయాబెటీస్ ట్రీట్మెంట్లో వాడే నెమాగ్లూటైడ్, టెర్జాపాటైడ్ లాంటి ఫార్ములేషన్తో కూడిన మందులు వాడుతూ ఉంటారు. వీటిని వెయిట్ లాస్ కోసము వినియోగిస్తూ ఉంటారు. అయితే పేటెంట్ గడువు అయిపోవడంతో వివిధ కంపెనీలు ఈ డ్రగ్స్ ను మార్కెట్లోకి వదులుతున్నాయి. ఒబేసిటీ ఉంటే మీ డాక్టర్ విల్ డిసైడ్ బేస్డ్ ఆన్ యువర్ హైట్ అండ్ వెయిట్. కాంటెక్స్ట్ కూడా ఇంపార్టెంట్. ఏ కాంటెక్స్ట్లో ఇంపార్టెంట్? యంగ్ ఏజా, ఎల్డర్లీ ఏజా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కోమార్బిడిటీస్ ఉన్నాయా, ఇంకేమున్నాయి, అవన్నీ తెలుసుకున్న తర్వాత డాక్టర్ విల్ డిసైడ్ నీకు ఏం చేయాలి అని. డయాబెటీస్ ఉండి ఒబేసిటీ ఉంటే కూడా మేము అది ఫస్ట్ డ్రగ్గా ప్రిఫర్ చేస్తున్నాం యాజ్ ఎ ఫస్ట్ మెడిసిన్. డైట్ అండ్ ఆల్రెడీ డయాబెటిక్ కాబట్టి లైఫ్ స్టైల్ మెజర్మెంట్స్ ఇస్తూ ఈ మందు ఇస్తాం. ఎందుకంటే ఈ మందు వల్ల ఒక షుగర్ కంట్రోల్ అవ్వడము, స్థూలకారం తగ్గడమే కాకుండా వేరే ఉపయోగాలు కూడా ఉన్నాయి. అంటే గుండె మీద జరిగే చెడు ప్రభావాలు తగ్గించడం, కిడ్నీ మీద జరిగే చెడు ప్రభావాలు తగ్గించడం, లివర్ మీద జరిగే చెడు ప్రభావాలు తగ్గించడం, చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మేము ఈ మధ్యలో యాజ్ ఏ ఫస్ట్ లైన్గా ప్రిఫర్ చేస్తున్నాం. వీటిని వాడటం వల్ల ఆకలి వేయకపోవడం, ఆహారం ఆలస్యంగా జీర్ణం కావడంతో రక్తంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గి డయాబెటీస్ నియంత్రణలో ఉండటంతో పాటు బరువు కూడా తగ్గుతారు. కానీ ఈ మందులను కొన్ని క్లినిక్లు, జిమ్ల సెంటర్లు తప్పుడు దారిలో వినియోగిస్తున్నాయి. వెయిట్ లాస్ కు ప్రత్యేక ప్యాకేజీల పేరుతో నిలువునా ముంచేస్తున్నాయి కొన్ని క్లినిక్లు. 3 వారాల పాటు చికిత్స ఉంటుందని, ఒక్కో వారానికి 50,000 వరకు ఖర్చు అవుతుందని వసూలు చేస్తున్నాయి. బరువు తగ్గాలనే ఆతృతతో విషయం తెలుసుకోకుండా మోసపోతున్నారు రోగులు. ఇలాంటి ఆఫర్లకు అట్రాక్ట్ అయితే అనారోగ్యం పాలవుతారని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. లావు ఉన్నారు అనుకుంటే వారి డాక్టర్ను సంప్రదించి మరి వాళ్ళు అడగచ్చు, నా కన్సర్న్ ఇది, నేను ఈ వెయిట్ తగ్గాలని అనుకుంటున్నాను, ఏం చేయాలి అని అడిగినప్పుడు వారి డాక్టర్ వారికి డైట్ గురించి, ఎక్సర్సైజ్ గురించి చెప్తారు. ఇంకేమైనా లోపాలు ఉన్నాయో తెలుసుకుంటారు. ఆ తెలుసుకున్న తర్వాత ఏమీ లేకుంటే రియలీ మందులు ఇవన్నీ ఇచ్చినా కానీ ఇతను వెయిట్ తగ్గట్లేదు అని అనుకున్నప్పుడు మనం ఇట్లాంటివన్నీ ప్రయత్నం చేయొచ్చు. ఈ మందు సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్, ఇంకొక ఇంజెక్షన్స్ కూడా GIP-1 ఇంజెక్షన్స్, మంజారో అనే ఇంజెక్షను, ఇలాంటివన్నీ వచ్చాయి. అవన్నీ ఏదైనా ఇవ్వచ్చు. కానీ ఫస్ట్ మాత్రం ఏదో రాగానే ఇవ్వడం అనేది కాదు. ఎండోక్రైనాలజిస్టులు, జనరల్ మెడిసిన్ నిపుణుల సూచనలతో నెమాగ్లూటైడ్, టెర్జాపాటైడ్ లాంటి ఫార్ములేషన్లతో కూడిన మందులు వాడాలి. నిపుణుల ప్రిస్క్రిప్షన్, పర్యవేక్షణలు మాత్రమే రోగులకు ట్రీట్మెంట్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఇష్టారీతిన ఇంజెక్షన్లు, మందులు వాడితే కండరాల క్షీణత, కడుపులో నొప్పి, హైపోగ్లైసీమియా, థైరాయిడ్, కణుతులు, అలర్జీలు తదితర సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్, మూత్రపిండాల మీద ప్రభావం, జీర్ణాశయం, పిత్తాశయంలో రాళ్లు వంటి ఇతర అనారోగ్యాలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వెయిట్ లాస్ పేరుతో అనవసరమైన మందులు వాడొద్దంటున్నారు నిపుణులు. మెడికల్ షాపుల్లోని మందులు, ఇంజెక్షన్లు నేరుగా వాడటంతో బరువు తగ్గడం పక్కన పెడితే ప్రాణాలకు ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.